నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 4వ తారీఖు పూర్తయింది. సో ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా, ఒక ఉద్యమాన్ని, నిరసనను వ్యక్తపరచాలి, సింబాలిక్గా ఇది ప్రభుత్వ దృష్టికి రావాలి, ప్రజల దృష్టికి రావాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దాంట్లో భాగంగా 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో, అంటే నియోజకవర్గ స్థాయి లెవెల్లో అన్ని చోట్ల వేలాది మందితోటి నిరసన వ్యక్తపరిచి, అక్కడ ఉన్న స్థానిక అధికారులకు, ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ ఉంటే కలెక్టర్లు, ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి కాబట్టి వాళ్ళకు డిమాండ్ నోటీసులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ అనుభవం ఇది, ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన, అంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేసే పరిస్థితి లేదు. చాలా దారుణం. ఎందుకంటే మనం చూసాం, గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ నిమిషం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మొదలైన పరిస్థితి మనం చూసాం. ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఒకసారి చూస్తే ఎక్కడ కూడా మొదటి రోజు నుంచే చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన పరిస్థితి ఎక్కడా ఉండదు. అది కూడా క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ ఏ పథకం ద్వారా, ఈ డీబీటీ ద్వారా, ఎందుకంటే మళ్ళీ పారదర్శకత, దాంట్లో అవినీతి అనేది ఉండకూడదు, ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అవి ఖచ్చితంగా అందాలి అన్న ఉద్దేశంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతాం, మేనిఫెస్టోలో అన్నీ కూడా వదిలే. నేను దాదాపు 143, 150 దగ్గర 163 హామీలు ఇవ్వడం జరిగింది. 163 హామీలను ఒకవేళ మొదటి సంవత్సరంలోనే ఒకవేళ ఈకపోయిండొచ్చు, కనీసం ఆ సూపర్ 6 అని చెప్పినారు. ఆ సూపర్ 6 అని, ఎందుకంటే ఎలక్షన్ల ముందు అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభల్లో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేశాం,
ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. ప్రజలు చాలా మంది అడిగి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ట్రిప్పులు మీరు చెప్తున్నారు, మళ్ళీ బడ్జెట్ సహకరిస్తుందా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజలు కొంతమంది అడగడం జరిగింది. లోకేష్ అయితే, నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళకు ఒత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఖచ్చితంగా ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే ఎవరైనా చొక్కా పట్టుకోవచ్చు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన వీడియో కూడా ఉంది, చెప్పిన పరిస్థితి చూసాం. మరి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. నువ్వేమో అధికారంలోకి వచ్చి ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు. నిరుద్యోగుల కంటే ఉద్యోగాలు ఈకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు, ఉన్న ఉద్యోగాలు తీసేయడం జరిగింది. మీకు మాత్రం ఒకరు ముఖ్యమంత్రి పదవి, ఒకరికి విద్యాశాఖ మంత్రి పదవి, పవన్ కళ్యాణ్కు ఇంకొక పదవి డిప్యూటీ సీఎం. ఈ విధంగా మీరు పదవులు పంచుకున్నారు తప్ప మీకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఎవరికైనా ప్రజలకు వచ్చినాయా? కొన్ని లక్షల ఉద్యోగాలు పోగొట్టడం జరిగింది. అదేమన్నా ఒకవేళ ఈ ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినాం. ఎక్కడన్నా ఇచ్చావా ఒకరికి? ఈరోజు నిరుద్యోగులందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఉంగా వేస్తావు అని చూస్తున్నారు. మరి వాళ్ళకు నిన్న 10th క్లాస్ ఈ విద్యాశాఖ మంత్రి 10th క్లాస్కు సంబంధించి దాదాపు 66,000 చిల్లర మంది వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేయడం జరిగింది. సో నువ్వు చేసిన పొరపాటు వల్ల ఆ మూల్యాంకనం అంటే దిద్దేది 10th క్లాస్ దిద్దేది కూడా నీ చేత కాదు. నువ్వు ఏ విద్యాశాఖ మంత్రి? పూర్వం ఉన్నారు నాయకులు. ఒక రైలు యాక్సిడెంట్ అయితే కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి చూడు. ఈరోజు 66,873 ఎంతమంది రీవెరిఫికేషన్ పెట్టారు. వాళ్ళందరూ కూడా నీకు ఆ దిద్దిపించేది కూడా సరిగా రాదు. అంతమంది రీవెరిఫికేషన్కి పెడితే అది ఇంకా జూన్ 1వ తారీఖు వరకు ఈ కరెక్షన్ అనేది ఉంటుందంట. దాంట్లో 11,500 చిల్లర ఎంతమంది వాళ్ళు పాస్ అయినారు, మిగతా వాళ్ళు దుద్దుతున్నారు. ఈ మధ్యలో IIIT టైం అయిపోయింది, మళ్ళా వాళ్ళు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే టైం పొడిగించడం జరిగింది. ఎంతోమంది ఆత్మహత్యలు గురై ఉంటారు. చాలా దారుణం. ఎంతో మందికి మానసిక క్షోభ, తల్లిదండ్రులకైతేనేమి పిల్లలకైతేనేమి. ఆ దిద్దిన పాస్ అయిన 11,000 మంది చిల్లర వాళ్ళకు ఒకసారి వాళ్ళ పేపర్ చూస్తే అన్ని పేపర్లలోనూ 94, 95 మార్కులు వచ్చి ఒక సోషల్లో మార్కులు 22 వచ్చి పేరైనా. మళ్ళా రీవెరిఫికేషన్ చూస్తే దాంట్లో కూడా 94, 96 మార్కులు వచ్చినాయి. చూడండి, అంటే వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్న పేపర్లలో ఒక్కదాని పేపర్ మాత్రమే దిద్దిన మార్కులు మాత్రమే యాడ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు 5, 6, 10 ఎక్స్ట్రా తీసుకుని ఉంటారు రాయడానికి, అడిషనల్ పేపర్స్. ఆ అడిషనల్ పేపర్లు అది కౌంట్ చేయక ఈ రకంగా చేసిన పరిస్థితి. ఒకరా ఇద్దరా 66,000 మంది అంటే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అప్లై చేసిన వాళ్ళే ఇది రికార్డెడ్గా ఇంతమంది జీవితాలతో ఆడుకున్న పరిస్థితి. డ్యూటీని ఈ రకంగా చేసి ఏదో కొంతమంది టీచర్ల పైన సస్పెండ్ చేస్తూ చేయడం జరిగింది.
నీ చేత కానీ మంత్రివి నువ్వు రిజైన్ చేయాలి మరి. సో ఆ రకంగా విద్యార్థులతో ఆడుకునే కార్యక్రమం, రైతులతో అన్నదాత సుఖీభవ అని నేను 20,000 ఇస్తా అని చెప్పేసి గొప్పగా చెప్ತೀವಿ. ఒక సంవత్సరం పూర్తి అయిపోయా, రబీ అయిపోయా, ఖరీఫ్ అయిపోయా, అది ఇంకపోతేవి. అది ఇంకపోయినా పర్వాలేదు, ఏదో పోనీలే, ఏదో ఈలేదు అనుకుంటే నువ్వు మద్దతు ధర ఇకపోతేవి, పంట నష్టము ఇకపోతేవి. అంతకుముందు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ ఉండే రైతులకు, ప్రభుత్వమే కడుతున్నది. సో ఇప్పుడు అది కూడా లేదు, తీసేస్తుంది. అది కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ ఉండే, అది లేదు. ఇప్పుడు అందరితో ఆడుకునే కార్యక్రమమే. అంత బాధ్యత లేకోకుండా నిజంగా కూడా ఈ ప్రభుత్వం నిజంగా కూడా చాలా ఆశ్చర్యం. బాధ్యత లేకోకుండా ప్రవర్తించే ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నాం అన్నమాట. కొంచెమన్నా స్పందించాలి, కొంచెమన్నా. రైతులు సరే గొప్పగా చెప్తేవి, ఇంటింటికి పోయి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, తల్లికి వందనం. మరి తల్లికి వందనం అనేది మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని గొప్పగా చెప్తేవి. అందరు ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చారు కదా, నువ్వు ఎంతోమందికి ఇస్తావు అని చెప్పేసి ఆశపడ్డారు. తల్లికి 99 రూపాయలకి ఇంధనం ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమం చేస్తాను. ఇంతకు తప్పించి నువ్వు చేసింది ఏం లేదు. మహిళలకు అందరికీ కూడా 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 59 ఏళ్ళ వరకు మహిళా శక్తి కింద 1,500 రూపాయలు నువ్వు ఇస్తానని చెప్పి ప్రతి నెల ఒక్కరికి ఇస్తే ఇవ్వలే. ఒక్కొక్కరికి 18,000 బాకీ. దాదాపు 70 లక్షల మందికి, 70 లక్షల మంది, దాదాపు 3 కోట్ల చిల్లర మందికి ఆడవాళ్ళలో దాదాపు 18 నుంచి 59 వాళ్ళు, దాదాపు 1.5 కోట్ల మంది ఉన్నారు. అలాగే ఎవరు కొట్టేస్తుంది. 3 సిలిండర్లు ఇస్తా అని చెప్తుంది, ఒక్క సిలిండర్ ఇచ్చి సరికొచ్చింది. ఎంత దారుణం. చాలా మంది మాట్లాడుతున్నారు ఫ్రీ బస్ అంటే మహిళలకు అందరికీ బస్సు వస్తే వాళ్ళు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ బస్సు ఏమన్నా ఫ్రీనా ఏమన్నా అని. మరి ఆ బస్సు ఫ్రీ లేదు, ఏమీ ఫ్రీ లేదు. కనీసం ఈ సూపర్ 6లో కొన్నన్నా అమలు చేసి ఈ అమలు చేసిన సంపద సృష్టిస్తా అంటే సంపద ఏడన్నా సృష్టించవా? మద్యం మీద సృష్టిస్తాను. 1,75,000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు చేసేవి ఈ రాష్ట్రం. మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి తెచ్చినాం అప్పంతా. ఆ అప్పులో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా అంటే ఏమీ లేదు. ఎక్కడ లంచాలు వస్తాయో, ఎక్కడ కమిషన్లు వస్తాయో అవి మాత్రమే చేసిన పరిస్థితి ఉంది తప్ప నువ్వు ఒక్కటి చేసింది లేదన్నమాట. మళ్ళీ ఎవరన్నా అడిగితే చెవులో చెప్పండి. సంపద సృష్టి ఐడియా సెంటర్ ఉంటే చెవులో చెప్పండి, నేను చేస్తా అంటాను. ముందంతా ఏం చేస్తే మరి మేమంతా క్యాలిక్యులేట్ చేసినాం, ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసక కార్యక్రమాలని చేసినాడు. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అని కథ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి అడ్మినిస్ట్రేషన్ చేసిన వాడు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు
ఒక్క ముఖ్యమంత్రి పేరు. అంత బాగా పారదర్శకంగా అవినీతి రహితంగా సంచి పంపించిన పరిస్థితి, విద్య పైన వైద్యం పైన ఫోకస్గా పనిచేసిన పరిస్థితి, వ్యవసాయాన్ని ప్రతి దశలోనూ ఆదుకున్న పరిస్థితి, విద్యా దీవెన వసతి దీవెన, మరణాలు తక్కువగా ఉండి కరోనా ఉధృతి తగ్గించి మిగతా రాష్ట్రాల్లో అంతా కూడా కరోనా వస్తే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజీలు తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన పరిస్థితి ఉంది. ఇక్కడ అట్లా ఏమన్నా కనపడిందా? ఆరోగ్యశ్రీని అయితే అంతకుముందు 1000 జబ్బులు ఉన్న ఆరోగ్యశ్రీని దాని తర్వాత 3450 జబ్బులను యాడ్ చేసి ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో, ఇదవాళ్లకు మంచి వైద్యం రావాలి అన్న ఉద్దేశంతో అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా గతంలో 2 లక్షలు మాత్రమే, 2 లక్షల వరకు మాత్రమే ఆరోగ్యానికి చూపించుకునే పరిస్థితి గతంలో ఆరోగ్యశ్రీలో ఉండేది. దాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 25 లక్షల వరకు వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు చూపించుకోవచ్చు. 25 లక్షల ఖర్చు అయినా కూడా ఆరోగ్యశ్రీలో చేస్తారు. అంత బాగా పారదర్శకంగా చేసిన పరిస్థితి. అభివృద్ధి గురించి చెప్తామా? మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కొత్తగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో 5 ఓపెన్ కావడం జరిగింది. 5 దాదాపు 8 ఓపెన్. 98% 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యే దశలో ఆగిపోవడం జరిగింది. పోర్టులు అయితేనేమి అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు. ప్రతి ఊరికి పోతే ప్రతి ఊర్లోనూ 2000 జనాభా కలిగిన ఊరుకు ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్, రైతులకు ఉపయోగపడే విధంగా గోడౌన్లు స్టాక్ చేసుకునే దానికి వాళ్ళ ధాన్యం, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు. ఇంత బాగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి విధ్వంసక పరిపాలన, ఆ పరిపాలన, ఈ పరిపాలన అని చెప్పేసి నీకు మీడియా ఉందన్న ఉద్దేశంతో, సపోర్ట్ తోటి ఆ రకంగా అబద్ధాలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు వచ్చే కార్యక్రమం. గతంలో మీ చరిత్ర కూడా అంతా అదే. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని గుంజుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా వదలకోకుండా ఆయన్ను అవమానపరిచి ఈ రకంగా అందరికీ వెన్నుపోటే, వీరికి వారికి కాదు. సో తప్పకుండా ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, అన్ని అమలు చేయమనే డిమాండ్ చేస్తుంది. ప్రజల తరఫున ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక స్కీమ్లో, ప్రతి నెల ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్లో వాళ్ళకి డబ్బులు వచ్చేవి. అందుకోసం వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కొనుగోలు శక్తి అనేది ఆంధ్ర రాష్ట్రం అంత బాగా ఇంప్రూవ్ అయింది అన్నమాట. సో అంత మంచి పరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎవరు మంచి పరిపాలన అందించినారు, ఎవరు పనికిరాని దుర్మార్గమైన మోసం పరిపాలన చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే ప్రజలందరూ బాధపడుతున్నారు. పాలిచ్చే ఆవును పోగొట్టుకుని దాన్నే గాడిదలో దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. సో డెఫినెట్గా రేపు నిరసన కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి మహిళ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలి అంటే సూపర్ 6 కానీ 163 హామీలు మనం సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
ప్రతి మహిళ కదలాల్సిన అవసరం ఉంది. ప్రతి నిరుద్యోగి కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి విద్యార్థి కదలాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి రైతు కార్మికుడు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎక్కడ చూసినా వేలాది మంది పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నులు తెరిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత పెద్ద ఎత్తున మనం చేస్తే అంత తొందరగా మనకు ఈ సూపర్ 6 అనేది ఇమీడియట్ గా వస్తాయి. మనం బాధ్యతగా మనం తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్ గా ప్రతి ఇంటి దగ్గర నుంచి అందరూ పాల్గొంటారు అని చెప్పేసి గట్టిగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గొంతుగా ఉండే కార్యక్రమం ఉంటుంది. సో తప్పకుండా, ఎందుకంటే వాయిస్లెస్ పీపుల్ కు వాయిస్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు 4వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ వెన్నుపోటు దినాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రజలపైన అందరిపైన తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా వేలాది మంది లక్షలాది మంది పాల్గొంటే మరీ మంచిది. 6 కోట్ల మంది ప్రజలు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మోసం చేశావు, నాకు అబద్ధం చెప్పావు, ఇవ్వు అని చెప్పేసి డిమాండ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ చూసిన ఉపాధ్యక్షుడు